ఇప్పుడు 50,000 ఎంతమందికి అయినాయి, 1,50,000 ఎంతమందికి అయింది. ఈ రోజు మాత్రం ఆగస్టు 15వ తారీఖు నాడు మాత్రము 2 లక్షల వరకు మాఫీ చేస్తామన్న మాట ఎంతవరకు ఇది వాస్తవం అని చెప్పేసి మనకు గణపూర్ మండల అధ్యక్షుడు మార్చిల గణేష్ మనతో ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. చెప్పండి అన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 3 విడతలుగా వీళ్లకు రుణమాఫీ చేస్తానన్నది, అంటే 50,000 ఫుల్ ఫ్లెజర్గా అయిన వాళ్ళు ఉన్నారా? ఎవరు కూడా లేరు. ఎందుకంటే 2 లక్షల వరకు ఉంటేనే రుణమాఫీ చేస్తాం, ఆ పైన ఉన్న వాళ్ళను ఎంక్వైరీ చేసిన తర్వాత చేస్తామని చెప్పేసి కళ్ళబోలు మాటలు చెప్తుంది. ఈరోజు మాకు 2 లక్షల వాళ్ళకి పరిమితం ఉన్నది. కానీ ఇక చూడండి, నా ఆధార్ కార్డు ఒకే ఆధార్ కార్డు మీద 2 పేర్లు ఉన్నాయి. ఒకే ఆధార్ కార్డు నెంబర్ 2 పేర్లు చూపించి అన్నోన్ పర్సన్ది ఇలా 5,40,000 రూపాయలు అడిషనల్ చూపిస్తే ఇక్కడ లోన్ అమౌంట్ వచ్చేసి 8 లక్షల పైన చూపిస్తుంది. అంటే 5,40,000 రూపాయలు అనేది అదర్ పర్సన్ గజ్జి మనోహరు, గజ్జి స్వప్న వాళ్ళది ఆధార్ నెంబర్ వచ్చేసి సేమ్ ఈక్వల్. అంటే ఇలా ఇది చూపించడం వల్ల ఏమవుతుందంటే, ఇది ఏందని అడిగితే బ్యాంక్ వాళ్ళని అడిగితే ఇది టెక్నికల్ ప్రాబ్లం వల్ల వేరే వాళ్ళ లోను మీ పేరు మీద చూపిస్తున్నది. కాబట్టి మళ్ళీ మేము ఇది మెయిల్ పంపినాం అధికారులకు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇట్లా ఒక వేల సంఖ్యలో రైతుల పేర్ల మీద వేరే వాళ్ళ అప్పును రైతు పేరు మీద వేసి ఇట్లా ఇబ్బంది గురి చేసి మీకు రుణమాఫీ కావట్లేదని చెప్పి చెప్తున్నారు. కాబట్టి చూడండి, టెక్నికల్ ఇష్యూ వల్ల ఆధార్లోని పేరు రుణ ఖాతాలోని పేరు వేరుగా ఉన్నది అని చెప్పేసి చూపిస్తున్నది. ఇందులో అంటే నా ఆధార్ కార్డు పేరు మీద వేరే వాళ్ళ పేరు చూపిస్తున్నది. అంటే ఇలాంటి సమస్యలను వాళ్ళే క్రియేట్ చేసి, అంటే నీ లోన్ అమౌంట్ ఎక్కువ ఉన్నది కాబట్టి నీ రుణమాఫీ పెండింగ్లో పెట్టినాము అని చెప్పి లక్షల వేల మంది రైతులను ఇట్లా మభ్యపెట్టి కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వం. అంటే ఇప్పుడు 1,00,000 కాలేదంటారు, అది 50,000 కాలేదంటారు, 1,50,000 ఏది కూడా కాలేదంటారు. ఏది కూడా కాలేదు. అట్లా ఏదో కొద్ది మంది ఒక 20-30% మాత్రమే అయ్యింది. చాలా మంది కూడా అదే విధంగా పెండింగ్లో ఉన్నాయి. అంటే ఇలాంటి కారణాల వల్ల పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ కారణాలు ఎవరు కారకులు? ఒక రైతుకు తెలియదు ఆన్లైన్ ఏం ప్రాబ్లం ఉందనేది స్పష్టంగా అవపడుతుంది. ఒకే ఆధార్ కార్డు మీద 2 పేర్లు ఏ విధంగా అవపడుతున్నాయి. అలా చేసి కాలయాపన చేస్తున్న ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళందరూ రైతులందరూ కూడా ఏకం చేసి ప్రభుత్వం మీద పోరాటం చేసి వాళ్ళు ఇచ్చినట్టు హామీ ప్రకారం 2 లక్షల వరకు రుణమాఫీ చేసేదాకా మేము ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం.